తీరాలా? ఇక్కడ ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. ఇకపై ఈ వాతావరణాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు. సరే సరే, త్వరగా పద, మనం వెళ్దాం. ఇలా పడిపోతే ఎలా? ఇదిగో వస్తున్నాను. ఈ వాతావరణాన్ని తట్టుకొని ఇక్కడ ఉండడం చాలా కష్టం. నాకు తెలిసి ఖచ్చితంగా 200 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది కదా. తనకింకా ఏమీ కాలేదు. నేనింకా ముందే బయలుదేరాల్సింది. నా పొరపాటే. కానీ వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుంది కదా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. తొందరగా బయలుదేరి వెళ్ళాలి. నేను ఇంకా ఈ విషయం పిల్లలకి చెప్పలేదు. నేను వెళ్ళిన విషయాన్ని వాళ్ళు అస్సలు పట్టించుకోరులే. హలో గజిని, ఏంటి ఈ రోజు పొద్దున బాగా త్వరగా లేచినట్టు? నేను నీకోసమే వెతుకుంటూ వచ్చాను. హాటి ఈ రోజు పొద్దునే వెళ్ళిపోయాడు. తను తన బ్రదర్ ని కలవాలని వెళ్ళాడు. తన బర్త్డే గురించి మళ్ళీ మర్చిపోయాడు. అయితే వచ్చేసారి చూసుకుందాం. నేను వచ్చింది అందుకోసం కాదు. మనకింకా సమయం ఉంది. మనం అనుకున్నట్టుగా ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అంటే ఆగు, నువ్వు ఇంకా ఈ బర్త్డే పార్టీని చేయాలనుకుంటున్నావా? అంతేగా? హాటి ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. అదేమిటంటే తను ఒక రోజు నాకు లోటస్ ఫ్లవర్ ఇచ్చాడు. అలాగే మనం కూడా తనకి చేస్తే ఖచ్చితంగా అందరూ సర్ప్రైజ్ అవుతారు. నేను ఇక్కడ క్లాస్ రూమ్ లో అది చేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? చాలా గొప్ప ఆలోచన. దీని గురించి నా దగ్గర ఏం పర్మిషన్ అడగనక్కర్లేదు. ఇంకెవరెవరికి వివరాలు తెలుసు? అబ్బో, హీటాకి మాత్రమే తెలుసు. నాకు సర్ప్రైజులు అంటే బాగా ఇష్టం. నేను బగీరా మోగ్లీలు ఇక్కడికి రాకుండా వీలైనంత వరకు అడ్డుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తనకి విషయం తెలిస్తే అందరికీ చెప్పేస్తాడు. అరేరే, నీకేమైంది? పర్లేదు, త్వరలోనే నయమైపోతుందిలే. అవును, నిజమే. నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. నేను బగీరా మోగ్లీలని ఇప్పటికీ కలుసుకోలేను. తనకి వినిపించుంటుందా? ఇప్పుడు నాకు ఒంట్లో బాలేదన్న విషయం ఈ అడవిలో ప్రతి వారికి తెలిసిపోతుంది చూడు. లేదు లేదు, అది చాలా సులభం. నేను అన్ని విషయాలు కనిపెట్టేస్తాను. సరే, నీకు ఎంత తెలివిందో మనం ఇప్పుడు పరీక్షిద్దాం. ఇదిగో, ఇదేంటో చెప్పు. ఓ, ఇది చాలా ఈజీ. పీటర్ మాస్టర్ అరటిపళ్ళను దొంగలించి క్లాస్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. పర్లేదు, బానే చెప్పావే. నీకేం కాలేదు కదా? లేదు, నాకు ఒంట్లో బాగోలేదు. నాకు పూర్తిగా జలుబు నిండిపోయింది. నువ్వేమన్నా నాకు సాయం చేయగలవా? వెళ్ళి వీలైతే ఏదైనా మందు తీసుకురండి. మన దగ్గర దానికి మందు ఉంది. నిన్నే చెక్ చేశాను. అవును, అంతకంటే ముందు నువ్వు ఇలా మొహాన్ని కప్పుకోవాలి, లేదంటే అంతే. ఇక చాలా ఆపు. ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడడం తప్పు. కానీ నువ్వు నా నుంచి కాసేపు దూరంగా ఉండడమే మంచిది. ఇది కష్టం అని నాకు తెలుసు, నన్ను క్షమించు. నీకు ఇది వ్యాపిస్తుందేమో అని నాకు భయం. ఏంటి? నాకు ఇలాంటి రోగాలంటే చాలా భయం. నువ్వు కూడా తనతో వెళ్ళు తబాకి, ఎందుకంటే ఏ హాని నీకు కలగకూడదని అనుకుంటున్నా. ఒంట్లో బాలేదు అంతేగా, దానికి ఏదో ఒక పరిష్కారం వెతుకుదాం. ఏంటి, నీకు విషయం తెలీదా? ఇలా చూడు, హాటి చెప్పటం నేను విన్నాను. ఎన్నో వందల సంవత్సరాలకి ఒకసారి ఇలా ఒకటి వస్తుందట. కానీ ఈ రోగాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదన్నాడు. అందుకని ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పేది విను, మనం తప్పించుకుందాం. ఇప్పుడు మనకి వేరే ఏ దారి లేదు. నేను పొద్దునే ఈ విషయం విన్నాను. బల్లుకి కావాల్సింది తేనె ఇంకా విశ్రాంతి. నేను నీ పరిస్థితిలో ఉంటే ఇలాగే దిగులు పడేదాన్ని. కానీ ఈ సమయంలో ఆ రోగం వ్యాపించదని ఎలా తెలుసు? అందరికీ వ్యాపిస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ ఈ రోగానికి గురవుతారు. చాలు చాలు, నువ్వు అందరినీ భయపెడుతున్నావు. ఈ పని ఇంకెక్కడికైనా వెళ్ళి చెయ్యి, వెళ్ళు. ఇది చాలా సీరియస్ అయిన విషయం, మీరెవరు పట్టించుకోవటం లేదు. తర్వాత మీరే బాధపడతారు. నేను వెళ్తున్నాను. తిరిగి రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. నువ్వు నా దగ్గరికి రాకు. నీ నోటి కంటుకున్నదేమిటి? నేను తినే చోట ఏదో ఒక పురుగు ఉంది. బల్లుకి హాటికి ఒంట్లో బాలేదు. హాటి దాని వల్ల అడవిని వదిలేసి వెళ్ళిపోవటం నేను పొద్దున్నే చూశాను. కానీ బల్లు ఇంకా ఇక్కడే ఉన్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వు ఇలా వచ్చి మాట్లాడడానికి అర్థం ఏమిటి? కాస్త విడమర్చి చెప్తే బాగుంటుంది. మొత్తానికి ఇది ఒక ప్రమాదం. బగీరా మోగ్లీ అర్థం చేసుకోవటం లేదు. అందరికీ మందు కొని పెడతామని ఏదో చేస్తున్నారు. కానీ దీన్ని నయం చేయలేరని నాకు తెలుసు. నువ్వు చెప్పేదంతా నిజమని నేనెలా నమ్మాలి? నువ్వు నన్ను నమ్మి తీరాల్సిందే. కావాలంటే వెళ్ళి చూడు. అది అబద్ధమైతే ఇదే చేస్తాను.
ఎందుకంటే ఇటువంటి పుకార్లు నాకు అస్సలు నచ్చవు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం పెద్ద పనేం కాదు. షేర్ ఖాన్ హాటీని కనిపెట్టడానికి వెళ్ళాడు. ఇది చాలా దారుణం. నేను తెలియకుండా షేర్ ఖాన్ కి విషయం మొత్తం చెప్పేశాను. వాడు కోపంగా బయలుదేరాడు. ఏం చేద్దాం? తను ఎటువైపు వెళ్ళాడు? హాటీ ఎక్కడున్నాడో తెలిస్తే షేర్ ఖాన్ అక్కడికి చేరుకునే లోపు మనం వెళ్ళొచ్చు. ఈ రోజు పొద్దున నేను బ్లూ మౌంటైన్స్ వైపు వెళ్ళడం చూశాను. కానీ బల్లుకి ఒంట్లో బాగాలేదనే విషయం నేను షేర్ ఖాన్ కి చెప్పేశాను. తను ఎక్కడికి వెళ్ళుంటాడో ఏంటో. నాకు తెలిసి హాటీ ఎలిఫెంట్ సిమెట్రీ వైపే వెళ్ళుంటాడు. లేదు, ఖచ్చితంగా అలా అయ్యుండదు. ఎందుకంటే బ్లూ మౌంటైన్స్ వైపు ఎలిఫెంట్స్ ఉండవు. అటువైపు ఉండేది హార్టీ బ్రదరే. అతన్ని కలుసుకోవడానికే తను వెళ్ళుంటాడు. అంతే, విషయం తెలిసిపోయింది. షేర్ ఖాన్ అంత త్వరగా అక్కడికి చేరుకోలేడు. మనం తనకంటే ముందు హార్టీని చేరుకోవచ్చు. అవును, నిజమే. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంటే ఒకవేళ షేర్ ఖాన్ ప్లాన్ మార్చుకుని బల్లుని అటాక్ చేయడానికి వచ్చాడంటే తన్ని అడ్డుకోవాలి. బల్లుకి నిజంగానే ఒంట్లో బాగోకపోతే తను అడ్డుకోవడానికి నేనేం చేయలేను. అలా జరిగే అవకాశం లేదేమో నాకు అనిపిస్తుంది. అలా అయితే వేరే మార్గం ఏమైనా కనిపెడదాం. నువ్వు నాతో వచ్చి తీరాలి. ఎందుకంటే ఈ విషయం అడవి మొత్తం తెలిసే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నాకు అసలు పూర్తిగా నయమైపోయింది. మరి ఏదో జలుబన్నారే, అది ఉట్టి అబద్ధమేనా? ఆ కథ నేను సృష్టించిందేలే. మనం చేరుకోవటం ఆలస్యమైంది. నాకు ముందే తెలుసు. తను నిద్రపోతున్నాడు. హాటీ లే. నాకేం కాలేదు మోగ్లీ, నిద్రపోనివ్వు. నాకు ఇది అర్థం కావటం లేదు. ఒంట్లో బాగోలేని వాళ్ళు కూడా నిద్రపోతారని నా మనసు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి కదా. చాలా ఆపు. ఇక్కడ ఎంతో ముఖ్యమైనది షేర్ ఖాన్. తను ఇక్కడికే వస్తున్నాడని నీకు తెలుసా? తను ఇక్కడికి రావడానికి బయలుదేరడం నేను చూశాను. ఒకవేళ తను ఇక్కడికి వస్తే ఏం చేద్దాం? షేర్ ఖాన్ కి ఏం మాటలు చెప్పాలో, తను ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు. బాగుంది కదా? ఒకవేళ నీ ప్లాన్ వర్కౌట్ అయితే షేర్ ఖాన్ ఇక్కడ నుండి వెంటనే పారిపోతాడు కదా? అవును, నా ప్లాన్ కూడా సరిగ్గా అదే. వెంటనే దీన్ని తీసుకెళ్ళు. ఇదేంటో తనకి బాగా అర్థం అవుతుంది. అరెరే, చూసారా, తను వచ్చేసాడు. దిగులు పడకు. హార్టీకి ఏం కాలేదు. మోగ్లీకి కూడా ఏం కాలేదు. నాకు ఏం కాలేదు. బగీరాని వెతుకుతున్నావు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య? ఏమైంది? అంత పెద్ద సమస్య ఏం కాదు. తను నటించాడు, కానీ ఎందుకని అలా చేసావు? బగీరా, నువ్వా? నేను విషయాన్ని తర్వాత చెప్తాను. దానికి ముందు మనం ఎక్కడైనా దాక్కోవాలి. షేర్ ఖాన్, ప్లీజ్ నన్ను కాపాడవా? ఇలా ఒంట్లో బాగోకుండా ప్రాణాలు కోల్పోవాలని నేను అనుకోవట్లేదు. నన్ను బలు దగ్గరికి తీసుకువెళ్ళు. ఏంటి ఆటలు ఆడుతున్నావా? నేను నిన్ను తీసుకువెళ్తే నీ రోగం నాకు అంటుకుంటుంది. అప్పుడు నేను నీలా పడుకోవాల్సిందే. ఆ తరువాత పరిష్కారం గురించి వెతకాలి. అంటే ఆ పక్షి చెప్పింది నిజమే అన్నమాట. నా శత్రువులందరూ అంతమైపోతున్నాను. ఇక మీదట నువ్వు అడవి వైపుకి రాకూడదు. ఎందుకంటే ఇక ఆ రాజ్యం నాదే. బల్లు, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఆగో, ఒక మంచి వార్త చెప్పడానికి నేను వచ్చాను. ఈ కొత్త రాజ్యానికి మహారాజుని నేనే. ఏంటి, ఇది మీ రాజ్యమా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో రోగం వచ్చి అంతమైపోతున్నారే. హార్టీ దెయ్యమై వస్తుందనుకుంటా. ఈ అడవిలో మహారాజుకు బాధ్యత అనేదే లేదు. ముందు తనని అంతం చేయండి. మీరేం దిగులు పడినక్కర్లేదు. సమస్య పరిష్కారం అయింది. తను వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు బయటికి రావచ్చు. నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు మోగ్లీ. తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, అందుకే ఇలా చేశా. కానీ దీనివల్ల ఇంత పెద్ద ప్రమాదం వస్తుందని నేను అనుకోలేదు. కానీ నువ్వు లేకపోతే ఈ విషయం గురించి నేను అందరికీ చెప్పగలిగేవాడిని కాదేమో. అయినా నాకు అనుమానం, అసలు నువ్వు లేకపోతే ఇలాంటి సమస్య అంటే ఇది వచ్చేది కాదుగా. నేను కూడా అబద్ధం చెప్పాను. నిజానికి నేను వెళ్ళింది నా బ్రదర్ని కలవడానికి కాదు. ఓ
అంటే నువ్వింకా మర్చిపోలేదన్నమాట.